హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, నేనైతే రంజాన్ స్పెషల్ ఇది తప్పనిసరిగా మా ఇంట్లో ఇఫ్తియార్కి ఉండాల్సిందే అండి. ఎస్పెషల్గా మా బాబుకి అయితే ఎన్ని నీళ్ళు ఇచ్చినా కానీ నన్నారి షర్బతు వద్దనకుండా తాగుతూనే ఉంటాడు. చూడండి, దీనికి ముందు ½ కిలో అయితే తీసుకున్నాను. ఈ నన్నారి వేర్లు అయితే దీన్ని బాగా కడిగేసుకోవాలి ఈ విధంగా 2-3 నీళ్ళతో. తర్వాత వచ్చేసి నైట్ అంతా సోక్ చేయాలండి. ఇది ఇంకా మీకు ఇష్టం వచ్చినంత వరకు నీళ్ళైతే వేసుకోవచ్చు. నాకు ఇంత చాలు కాబట్టి నేను ఇంకా 3 లీటర్ అయితే వేశాను. 2.5 లీటర్ అయితే వేశాను వాటరు. దీన్ని బాగా ఈ విధంగా మరిగించుకోవాలి. నేనైతే ఒక 60 మినిట్స్ అయితే పెట్టాను, 1 గంట సేపు. ఎందుకంటే ఆ జ్యూస్ రావాలి కదా, అందుకని వడగట్టుకోవాలి. తర్వాత వచ్చేసి అదే నీళ్ళలో పక్కన పెట్టేసేయాలి ఈ వేర్లు అయితే. ఇంకా ఈ నీళ్ళలోనే మాకు కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు. ఇంకా థిక్నెస్ని బట్టి ఉంటుంది. నేనైతే 3 kgs ఆఫ్ షుగర్ వేశాను 2.5 లీటర్కి. ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ టైం కుక్ అవుతూనే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది స్టోర్ అయ్యేదానికి. ఇంకా ముందులాగా ఇది కలర్ ఎక్కువగా రావడం లేదు, అందుకోసమని కలర్ కోసం అయితే కొద్దిగా కలర్ అయితే యూస్ చేశాను. చూడండి, ఇది పతలాగానే ఉంది, ఇంకా మెల్ట్ అవ్వాలి, ఇంకా బాగా కుక్ అవ్వాలండి. ఈ విధంగా అయితే బాగా ½ అవర్ వరకు కుక్ చేయాలి. ఇంకా కలర్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇంకా చూసుకున్నాక ఒక 30 to 40 మినిట్స్ ఉడికించుకున్నాక ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత కూల్ అయిపోయిన తర్వాత వచ్చేసి బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఇది తాగినారనుకోండి పేగులో డిటాక్స్ అవుతుంది. తర్వాత వచ్చేసి పొట్ట కూడా వేడి తగ్గుతుంది. ఇది ఎండాకాలంలో చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి. ఇంకా వచ్చేసి డీహైడ్రేషన్ కూడా అవుతూనే ఉంటుంది. ఇదైతే ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. మా బాబుకైతే నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ స్మెల్ కానీ ఇది కానీ. సోడా వేసుకొని తాగినామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి గైస్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్కి. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి, నేను ఆ రెసిపీ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే అన్ని బాటిల్స్లో స్టోర్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి నన్నారి షర్బత్ అంటే ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి గైస్. యాక్చువల్గా బయట దొరుకుతుంది, కానీ ఇంట్లో చేసుకున్నాక మనకైతే సాటిస్ఫై ఉంటుంది. బయటది తాగినామనుకోండి అది ఏదో గట్టిగా ఉంది, బాగా జిగట్టుగా ఉంది. అందుకని మేము ఇంట్లోనే చేసుకుంటాము ప్రతిసారి. మాకు బయటది ఇష్టం ఉండదు. ఇంకా ఇవి వేర్లు పక్కన పెట్టినాం కదా, ఇంకొకసారి కూడా యూస్ చేసుకోవచ్చు. 1 లీటర్ మైన్ వస్తుంది ఇంకొకసారి యూస్ చేసుకుంటే. ఎండబెట్టుకొని కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంకొకటి చేయవచ్చు. ఇంకొకసారి 1 లీటర్ మైన వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవంతా 1 గ్లాస్ తక్కువ 4 లీటర్స్ అయితే వచ్చిందండి. ½ కిలో నన్నారి వేర్లకి 3 kgs షుగర్ అయితే వేసాను నేను. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో. ముందుగా అయితే లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి, సబ్జా గింజలు వేసేసుకోవాలి, ఇంకా షర్బత్ అయితే వేసుకోవాలి. మీరు ఎంత తాగుతారో ఆ మైన్ వేసుకోవాలి. తీయగా తాగితే ఎక్కువ వేసుకోవాలి, లేకుంటే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు షర్బత్ అయితే వేసేసుకోవాలండి. సోడా అండి, ఇది షర్బత్ కాదు సోడా. ఈ విధంగా కలుపుకొని ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ లేనిది ఇది షో ఉండదు, ఇంకా తాగేదానికి కూడా ఇష్టం ఉండదు. ఐస్ క్యూబ్స్ వస్తూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో డ్రింక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో ఒక లైక్ చేయండి గైస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.